ఓం నమో వెంకటేశాయ. శ్రీ శేషాచల పర్వతాల మూలంలోని కపిలతీర్థం గుహాలయంలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. దాదాపు 11 రోజుల పాటు నేత్రపర్వంగా జరిగిన బ్రహ్మోత్సవాలను విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు వివిధ వాహనాలపై తిరువీధులలో ఊరేగిన శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మంగళ నీరాజనాలర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజావరోహణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారు రావణాసుర వాహనంపై తిరువీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఓం నమ శివాయ. నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో అంటూ 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆనంద పారవస్యంలో శివానందలహరి శివానందలహరి ఆ విధంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అనేక వాహనాల మీద పరమేశ్వరుడికి కపిలేశ్వర స్వామికి ఉన్న వాహనాలు ఎన్నెన్నో అన్నిటి మీద భక్తులకు అనేక అలంకారాలతో దర్శనమిచ్చిన స్వామి తదుపరి ధ్వజ అవరోహణ కార్యక్రమం విశేషంగా జరగటం విశేషం. అంటే బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయినటువంటి వైశిష్యం కాబట్టి ఆ ధ్వజస్తంభానికి క్షీరము చేత ఇత్యాదులతో అభిషేకాన్ని నిర్వర్తిస్తూ ధ్వజ అవరోహణ కార్యక్రమంలో ఎవరెవరినైతే ధ్వజారోహణలో ఆహ్వానించారో వారందరినీ కూడా తిరిగి వారి వారి స్వస్థలాలకు వెళ్ళి కార్యనిర్వహణ బాధ్యతను స్వీకరించమని చెబుతారు. ఇక్కడ శైవాగమం ప్రకారంగా అర్చక స్వామి వారు భోగీంద్రులను మీరు పోయిరండు, భుజగేంద్రులను మీరు పోయిరండు, ఇంద్రుడా పోయిరా అని దిక్పాలకులందరినీ కూడా వారి వారి స్వస్థలాలకు వెళ్ళి చక్కగా అక్కడ కార్యక్రమాన్ని నిర్వర్తించమని చెప్తారు. ఇంద్రుడా పోయిరా, యముడా పోయిరా, నిరుతి నీవు యోగుము, వరుణుడా వెళ్ళిరా, దిక్పాలకులారా మీ మీ స్వస్థలాలకు వెళ్ళి మీ కార్యక్రమాన్ని నిర్వర్తించండి. ఇన్ని రోజుల పాటు బ్రహ్మోత్సవాలలో ఆనంద పారవస్యంలో ఉన్నటువంటి మీరు ఈ విశేషాలన్నింటినీ అక్కడున్న మీ వారందరికీ తెలియజేయండి అని చెబుతూ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అది విశేషంగా మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యం కూడా ఇది శివానుగ్రహంగా భావిద్దాం. పరమేశ్వరుడు పరతత్వాన్ని తెలియజెప్పగలిగినటువంటి వాడు. అలాంటి పరతత్వం ఎక్కడుందంటే పరమేశ్వర అనుగ్రహంలో ఉన్నది. అందుచేతనే దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందు భూష సద్భక్త పోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయే శభో వినాశ రజతా జలస్థాన గజధర్మ పరిధాన సురవైర్విధ్వస్త శూలహస్త లోకనాయక సద్భక్త లోకవరత అని ఆ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామిని వేడుకుంటూ ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని చక్కగా సభక్తిగా శైవాగమం ప్రకారంగా నిర్వర్తించేటటువంటి విధానం చాలా విశేషమైనటువంటిది. అంటే ఎవరెవరినైతే మనం ఆహ్వానిస్తామో మనకే అనిపిస్తుంది బ్రహ్మోత్సవాలు ఇంత త్వరగా అయిపోతున్నాయి కదా అని. అంతే మరి. కారణం ఏమంటే ఒక నిర్దేశిత వైశిష్యం ఉన్నప్పుడు దాని ప్రకారంగా మన ఇంట్లో కూడా ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అంతా వచ్చేటప్పుడు ఆనందంగా ఉంటుంది, అంతా వెళ్ళేటప్పుడు కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. మరి మనకే ఇటువంటి సాక్షాత్తు ఈ
త్రినేత్రధారి త్రిశూలపాణి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అని ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చక్కగా అనుసంధానం చేసేటటువంటి భక్తులకు మరి ఎలా ఉంటుంది. అందుచేతనే ఈ ధ్వజ అవరోహణంలో సేవాగమాన్ని అనుసరించి కైంకర్యాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించి హారతులు సమర్పించి ప్రతి వారికి వారి వారి మర్యాదకు తగినట్లుగా వారి వారి విధానానికి తగినట్టుగా వారి వారి పద్ధతులకు తగినట్టుగా అందరినీ కూడా సంతృప్తిపరిచి సర్వసంతృప్తికరం అనేటటువంటి భావన కలిగేటట్లుగా చక్కగా నిర్వర్తించి ఇన్ని రోజులు ఈ బ్రహ్మోత్సవాల్లో తమ వంతు సద్భక్తితో నిర్వర్తించినటువంటి వారందరికీ కూడా ఎందుకంటే భగవంతుడిని పరమేశ్వరుణ్ణి ఆరాధించి పరమేశ్వరుని అర్చించేటటువంటి వారు పరమేశ్వర అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. అందుచేతనే పుష్పమాలతో అలంకరించి చక్కగా ముందుకు కదలడం జరుగుతూ ఉన్నది. దీని తరువాత మనం ఓం నమ శివాయ. కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చిట్ట చివరి వాహనం చాలా విశేషమైనటువంటి వాహనం. చిట్ట చివరిదైనా చాలా గట్టి వ్యవస్థ. ఎందుకంటే దశకంఠుడు రావణాసుర వాహనం. దశకంఠునిపై నీలకంఠుడు, దశకంఠునిపై గరళకంఠుడు, దశకంఠునిపై నీలకంఠుడు వేంచేసి దర్శనమివ్వడం అంటే చాలా గొప్ప విశేషం. రావణాసుర వాహనం మీద కపిలేశ్వర స్వామి వారు వేంచేసి భక్తులకు దర్శనమివ్వటం చివరగా ఉన్నటువంటి వాహనమైనా చాలా స్థిరమైనటువంటి విధానం కలిగినటువంటి 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు చాలా భక్తిభావన కలిగిన వాడు. మనము రావణాసురుని ఒక దుర్మార్గ స్వభావంగానే చూస్తాం. కానీ ఈశ్వరార్చన కళా తత్పరుడు, పరమేశ్వరానుగ్రహాన్ని పొందినటువంటి వాడు, శివానుగ్రహానికి తార్కాణమైనటువంటి వాడు, రావణ బ్రహ్మ అని పిలిపించుకున్నటువంటి వాడు. శతయోజన విస్తీర్ణం దశయోజనమున్నతం అష్టయోజనమౌన్నత్యం లంకాం రావణ పాలితాం అన్నారు. అలాంటి ఉదయాత్పూర్వమే సూర్యోదయంతో సమానంగానే సప్త సముద్రాల్లో స్నానమాచరించి అన్ని శివాలయాల్లో కూడా శివలింగాలకు అర్చన చేసి వచ్చి లంకానగరంలో తన దైనందిన కార్యక్రమం చేసుకునేటటువంటి మహా శివభక్తుడు రావణాసురుడు. రావణ బ్రహ్మ అంటారు. పౌలస్యుడు రావణాసురుడు అనే కన్నా రావణ బ్రహ్మ అంటాం ఉత్తమం. ఎందుకంటే అంతటి శివభక్తి కలిగినటువంటి వాడనమాట. అలాంటి శివభక్తుడు కాబట్టే స్వామి చిట్ట చివరగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఈ రావణ బ్రహ్మకు కల్పిస్తూ ఉన్నాడు. అదే రావణాసుర వాహనంగా ఇందాక చెప్పుకున్నట్టు దశకంఠుడు వాహనమై గరళకంఠుడు ఆసీనుడై భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తుంటే కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవాలలో ఇంత ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి సందర్భం. విశేషమైనటువంటి శివభక్తి తత్పరత ఇతనిలో పొందుపరచబడబట్టే అసలు ఆ రావణాసురుని చూచినప్పుడు చక్కగా ఆయన ధరించేటటువంటి స్వరూపం, ఆ బొట్టు ఏదైతే ఉన్నదో ఆ విభూతి చక్కగా అలంకరించుకొని ఉంటాడు ఎప్పుడు కూడా. అది రావణ బ్రహ్మలో ఉన్నటువంటి ఒక నైమిత్తికమైనటువంటి వైశిష్యం. అలాంటి దశకంఠుడు గరళకంఠుడికి వాహనమై తాను ఆనందపడేటటువంటి విధానంలో ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. దశకంఠుడు ఆనంద పారవశ్యంలో ఉన్నాడు. ఎందుకంటే కైలాసాన్నే కదిలించాలనే భావన కలిగినటువంటి సందర్భంలో సాక్షాత్తుగా కైలాసవాసుడే కదలి వచ్చి
తనను అధివసిస్తే కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి మరి ఆ రావణాసురుడు ఆనందపడతాడు, రావణ బ్రహ్మ. అలాంటి వాహనం రావణ వాహనం. విశేషమైనటువంటి వాయిద్యముల మధ్య దశకంఠునిపై నీలకంఠుడు గరళకంఠుడు వేంచేసి చక్కగా పురవీధులలో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల చివరగా అందరికీ కూడా దర్శనమిచ్చినటువంటి స్వామిని వీక్షిద్దాం. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమేడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమేడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమేడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమేడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాం భోజనం రాయ కామం దధానం బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమేడే శరచ్చంద్రగాత్రం గణానౌదపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమేడే సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమేడే
శివాయ. పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కపిలతీర్థంలో వెలసిన కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారు తిరువీధులలో వివిధ వాహనాలపై చిద్విలాసంగా ఊరేగిన వైభవాన్నే వీక్షించారు కదా. ఆ సర్వేశ్వరుడు మనందరికీ సకల ఐశ్వర్యాలు ప్రసాదించుగాక. ఓం నమో వెంకటేశాయ.